వస్తుంది కదా రేషన్ వస్తుందా? రేషన్ వస్తుందా? ఇంటికి తెచ్చిస్తున్నారా లేదా? బియ్యం ఇంటికి తెచ్చిస్తున్నారా లేదా? ఇంటికి రాలేదా? అంటే సార్ వచ్చే వాళ్ళకి సెంటర్ లో కాదు, ఎవరా డీలర్కో నెక్స్ట్ దీని నుంచి చెప్పి ఈవిడ ఒక్క అడుగు కూడా వేయకూడదు. వీళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టి ఇవ్వాలి. ఓట్ల కోసం పబ్లిక్ గాలం వేసే లీడర్ అనుకునేరు లోగి సారు మాట తీరు చూసి. ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ సారు ఇడగానొచ్చేది. అధికారులంటే అలా చుట్టూతో తిరిగితేనే పనులైతాయి. ఒగోసారి అలా చుట్టూ ఎంత తిరిగినా పనులు కావనుకునే ఈ రోజులల్లా సారు చూసిర్రా కారు దిగొచ్చి నడువంగిన ముసలామె కష్టాలు ఎట్లా అరుచుకున్నాడో కన్న కొడుకు తీరంగా. రేషన్ బియ్యం ఇంటిదాకా అత్తన్నాయా లేక నువ్వే డీలర్ కాడికి పోయి తీసుకుంటున్నావా అని ముసలామెను ఆరాలు తీసిండు సారు. నాతోటి ఏడైతుంది సారు, తెచ్చుకొని శాతనైతలేదు అని బదులిచ్చింది అవ్వ. గంతే, అధికారం పవర్ ఏందో చూపించిండు నిల్సున్న జాగల్నే. విఆర్ఓను పిలిచి ఇగో గిట్లా ఆర్డరేసిండు. ఈవిడికి నెక్స్ట్ నుంచి ఈవిడ డోర్ స్టెప్ దగ్గరికి వెళ్ళాలి. రేషన్ ఏ మాత్రం ఈవిడికి నడిచారంటే నేను మిమ్మల్ని మీ మీద యాక్షన్ తీసుకుంటాను. 65 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరికీ మనం డోర్ స్టెప్కి వెళ్ళి మనమే ఇవ్వాల్సిన ఇది ఉంది డీలర్ గారే. సో మనం అందరికీ ఇస్తున్నాము, వీళ్ళు కూడా ఇచ్చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో రాకోకుండా చూసుకోవాలి. అర్థమైందా? సరేనమ్మా. అబ్బా సినిమా చూసినట్టే ఉన్నది పోన్రి. లేకుంటే గిసొంటి అధికారులు మనకు నిజంగా కనబడతారులా ఈ కాలంలో. పబ్లిక్ ను రాశి రంపాన పెట్టే అధికారులున్నారు చాలా మంది దునియా మీద. అసొంటి ఈ కాలంలో గిసొంటి సార్ను ఆయన తీరును చూస్తా అంటే ఎంత సంబరం అనిపిస్తున్నదో కదా. ఇక పనిలే పనిగా ఆంధ్రాలో 60 ఏండ్లు దాటిన ముసలోళ్ళందరికీ రేషన్ బియ్యం ఇంటికే తెచ్చిపోతారు. ఎవ్వలేడికి ఓనవసరం లేదని కూడా యాదికి చేసిండు సారు. సర్కారు రూల్ ను అందరూ పాటించాలని ఆర్డర్ వేసిండు. నిజమే, చాలా మంది ముసలోళ్లకు గీ ముచ్చట తెలవకపోవచ్చునుల్లా. మరి సారు గింత మంచిగా చెప్పినాక అధికారులు మారతారేమో, ముసలోళ్లకు శ్రమ తప్పుతుందేమో చూడాలి. గాని ఏదేమైనా అధికారులంతా గిట్ల గీ జాయింట్ కలెక్టర్ సార్ లెక్క తాము ఉన్నదే పబ్లిక్ కోసం అని తెలిసి అన్ని చక్కగా అమలు చేస్తే ఎంత మంచిగుంటదో కదా అనుల్లా. గీ సార్ను చూసి కడమాధికారులు కూడా మారతారని ఆశిద్దాం.